ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండింది కదా లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫ్యాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ, ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కో కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద బోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపర్ అని నన్ను నటుడిని జేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ జేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు లైఫ్ 'అంకుశం' లాంటి పిక్చర్ అవును. 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. బాబాబాబా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ జెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా జెయ్యి, అట్లా జెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పిర్రు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశంతో' పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి, దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు మోహన్ గారు. బాబుమోనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. అది చెప్పటం అరెరెరెరే! కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి. గాని ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేనది కాదు గదా! హ్మ్. దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో గూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ చేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని గూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా? స్టైల్ అంతా? "ఏమిట్రా? ఏమిటది? ఏమి జరుగుతుంది?" మాకు ఒక సారుండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబుమోహన్ ఒక్క 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోక్‌లో అందరిని మాట్లాడతావు గదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే" నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ ఏదుంది అంటే పకపక నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌నయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కూడా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు కదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి తోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్.
తర్వాత పేరు మాది తయారైంది 'కోట బాబుమోహన్' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయే జేసేది. వాళ్ళకే డబ్బింగ్ జెప్పేది మళ్ళా ఆడ మేము. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం', 'మై సన్' అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' గూడా బాగా సూపర్ హిట్. అవును. పవడ 'బ్రహ్మానందం బాబు.' అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని నేను లవ్ లవ్ చేయటము. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు.